హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొబైల్ పే తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మొబైల్ పే అనే యాప్ ద్వారా నెలకు 20,000కు పైగా ఎలా సంపాదించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, ఆల్రెడీ కొన్ని ఈ కామర్స్ యాప్స్ యూజ్ చేస్తున్నాము, మరి ఈ మొబైల్ పే యాప్ను ఎందుకు యూజ్ చేయాలి? వేరే ఈ కామర్స్ యాప్ ద్వారా ఇంత మొత్తంలో డబ్బులు ఎందుకు సంపాదించలేము? మరియు మొబైల్ పే ప్రీపెయిడ్ కార్డును యూజ్ చేయడం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఈ డౌట్స్ అన్నింటికి సమాధానాలు వన్ బై వన్గా నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్న యాప్స్ను మనము మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కలీగ్స్కి ఇలా చాలా మందికి రెఫర్ చేశాము. వారు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం వలన వారికి ఎంత ఇన్కమ్ వచ్చింది, మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది. అంటే వారు అక్కడ మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, కరెంట్ బిల్ పేమెంట్స్, వాటర్ బిల్ పేమెంట్స్, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, హోటల్ బుకింగ్స్, ట్రావెలింగ్ బుకింగ్స్, ఇలా ఎన్నో ట్రాన్సాక్షన్ జరిగినా కూడా వారికి సెల్ఫ్ ఇన్కమ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్. మరి ఆ యాప్స్ను రెఫర్ చేయడం ద్వారా మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఫ్రెండ్స్, మీరు జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మొబైల్ పే యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని మనము రెఫర్ చేయడం ద్వారా వారు యూజ్ చేయడం, అంటే ఏ విధంగా అయితే చెప్పానో మీకు పైన ఆల్రెడీ, మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, ట్రావెలింగ్ బుకింగ్స్, అక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా ఫ్రెండ్స్ వారికి సెల్ఫ్ కమిషన్ వస్తుంది, మనకు కూడా వారి ద్వారా ఒక మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో మొబైల్ పే యూజ్ చేయడం ద్వారా అన్ని విధాలుగా ఒక మంచి బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి నేను ఇప్పుడు మీకు మొబైల్ పే ప్రీపెయిడ్ కార్డు గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్, ఈ కార్డుని మనము 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆఫ్లైన్, ఆన్లైన్. నేను ఫస్ట్ మీకు ఆఫ్లైన్ గురించి తెలియజేస్తాను. ఆఫ్లైన్ అంటే ఫ్రెండ్స్, ఎక్కడైతే మనం షాపింగ్ చేయగలమో, అంటే అది హోటల్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, షాపింగ్ మాల్స్లో ఎక్కడైతే మనం ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేసాము, ఎక్కడైతే మనము బిల్ పేమెంట్ చేస్తామో కార్డ్ ద్వారా, అది మన మొబైల్ పే ప్రీపెయిడ్ కార్డును యూజ్ చేయడం ద్వారా మనకు సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. కంపెనీ చెప్పిన విధంగా, అంటే కంపెనీ ఫ్రెండ్స్ మనకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మన టీంలో 5 లెవెల్స్ ఉంటాయి. అక్కడ ఈ 5 లెవెల్స్ లో ఎంతమంది టీం ఉంటుందో వారికి కూడా ఒక మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ మొబైల్ పే ప్రీపెయిడ్ కార్డును మనము పెట్రోల్ షాప్లో యూజ్ చేయడం ద్వారా అక్కడ కూడా మనకి సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది, మన గ్రూప్లో మెంబర్స్ కూడా ఇన్కమ్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఈ కార్డును యూజ్ చేసి మనం ఎంతైతే పెట్రోల్ ఫిల్ చేసుకుంటామో దాని ద్వారా మనకు సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది, మన టీం మెంబర్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంతవరకు మనం ఆల్రెడీ ఎన్నో కార్డ్స్ యూజ్ చేసాము, ఎంత ఇన్కమ్ వచ్చింది అక్కడ అనే సంగతి మీకు బాగా తెలుసు ఫ్రెండ్స్. సో ఇంత బెనిఫిట్స్ ఉన్న ఈ కార్డు ప్రైజ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? 5,000, 10,000 కాదు ఫ్రెండ్స్, కేవలం 600 రూపీస్ తోటి ఈ కార్డు వ్యాలిడిటీ 5 years ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్, రెన్యువల్ ఛార్జెస్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఓన్లీ 600 రూపీస్ ఈ కార్డు ప్రైస్. ఇది 5 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మొబైల్ పే యాప్ మనకు ఎన్ని రకాలుగా ఇన్కమ్ ఇస్తుందంటే ఫ్రెండ్స్, టోటల్ 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. అవును ఫ్రెండ్స్, టోటల్ గా 19 రకాలుగా ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు 1 by 1 తెలియజేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ లో ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ 20,000 కన్నా ఎలా ఎక్కువ సంపాదించవచ్చు అనే విషయాన్ని. మొబైల్ పే రెగ్యులర్ ఎర్నింగ్స్ మోర్, ఈ 19 ప్లాన్స్ ని ఫ్రెండ్స్ మనం మోర్ అండ్ షార్ట్ కట్ లో, లేకపోతే మొబైల్ పే రెగ్యులర్ ఎర్నింగ్స్ అంటాం ఫ్రెండ్స్. ఈ 19 ప్లాన్స్ మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి ఒకసారి స్టడీ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు 1 by 1 గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్. అవును ఫ్రెండ్స్, మనము ఫస్ట్ టైం మన కార్డ్ యాక్టివేషన్ అయిన తర్వాత కొంత అమౌంట్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని, అకౌంట్ అంటే ఫ్రెండ్స్ మన కార్డుకి, మొబైల్ పే ప్రీపెయిడ్ కార్డ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యాక్సిమం ఎంత చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ 2,500 to 5,000 మనం ట్రాన్స్ఫర్ చేసుకొని సింగిల్ పేమెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ కార్డ్ ట్రాన్సాక్షన్ అనేది సింగిల్ పేమెంట్ ఉండాలి. సపోజ్ 2,500 పెట్రోల్ వేయించుకోవచ్చు, షాపింగ్ అని చేయొచ్చు, ఏదైనా సరే సింగిల్ పేమెంట్ అనమాట. ఆ విధంగా చేస్తే మనకు 100% క్యాష్ బ్యాక్. ఈ 100% క్యాష్ బ్యాక్ అనేది పాయింట్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఎప్పుడైతే షాపింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ 50 రూపీస్ రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు కంపెనీ 2 పాయింట్స్ అంటే మేబీ ఇవ్వచ్చు. 2 పాయింట్స్ కంపెనీ తరపు నుంచి వస్తే మనము మన అకౌంట్ నుంచి జస్ట్ 48 రూపీస్ ద్వారానే ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే 48 + 2 పాయింట్స్ = 50. ఈ విధంగా మనము క్యాష్ బ్యాక్ పాయింట్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మొబైల్ పే క్లబ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
మన టీంని ముందుకు తీసుకెళ్లే మెయిన్ ప్లాన్ టోటల్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ప్రెస్ కార్డు క్లబ్ అంటారు ఫ్రెండ్స్. అంటే మనం రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి వితిన్ 15 డేస్లో మన ఫస్ట్ లెవెల్లో 10 కార్డ్ యాక్టివేషన్ అయి ఉండాలి. యాక్టివేషన్ అంటే ఫ్రెండ్స్, ఆ కార్డ్ మెంబరు 600 ద్వారా అతని ప్రీపెయిడ్ కార్డ్ని యాక్టివేషన్ చేసుకుని ఉండాలి. అప్పుడు ఎంతమంది కస్టమర్స్ అంటే యూజర్స్, ఎంతమంది యూజర్స్ ఈ 15 డేస్లో రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి వారు తన ఫస్ట్ లెవెల్లో ఉన్న 10 మెంబర్స్ని యాక్టివేషన్ చేయగలిగితే తనకి ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఈ కార్డుకి 11 రూపీస్ ప్రకారంగా కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్లో నుంచి డిడక్షన్ చేసి ఎంతమంది అయితే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్ అమౌంట్ని. సెకండ్ అంటే మొబైల్ పే క్లబ్లోనే సెకండ్ ప్లాన్ ఫ్రెండ్స్, సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్. ఇది కూడా ఫస్ట్ ప్లాన్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ లెవెల్కి మనము క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ మనము 45 డేస్ లోపు 100 కార్డ్ మెంబర్స్ని యాక్టివేషన్ చేసి ఉండాలి. ఇక్కడ 1 రూపీ ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్, అంటే 12 రూపీస్ అవుతుంది. ఎంతమంది అయితే 100 కార్డ్ యాక్టివేషన్ చేసి ఉంటారో 45 డేస్లో ఈ మెంబర్స్ అందరికీ 12 రూపీస్ ప్రకారంగా ఎంత ఇన్కమ్ వచ్చిందో దాన్ని డివైడ్ చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫాస్ట్ కార్డ్ క్లబ్, ఇది థర్డ్ లెవెల్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ 19 డేస్ లోపు 1000 యూజర్స్ కార్డ్ యాక్టివేషన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 1 రూపీ పెరుగుతుంది, టోటల్గా 13 రూపీస్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఫోర్త్ సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్, ఇక్కడ 120 డేస్ లోపు 10,000 కార్డ్ యాక్టివేషన్, అంటే ఇది ఫోర్త్ లెవెల్ ఫ్రెండ్స్, అయి ఉంటే ఇక్కడ ఇంకొక 1 రూపీ పెరిగిపోయి 14 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఫ్రెండ్స్ ఈ అమౌంట్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది అయితే ఈ క్వాలిఫై రీచ్ అవుతారో వాళ్ళకి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఏదైతే లైఫ్ టైం క్లబ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎప్పుడైతే మనము 5th లెవెల్లో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏ విధంగా అయినా కూడా మోస్ట్లీ ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్ దాదాపు ఇంకొంతమంది ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ 5th లెవెల్లో ఎప్పుడైతే 1 lakh యూజర్స్ యాక్టివేషన్ అయి ఉంటారో అప్పుడు మనకి కంపెనీ తరపు నుంచి 15 lakh హౌస్ ఫండ్ ప్లస్ 9 lakh రూపీస్ కారు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి టైం లిమిట్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఈరోజు జాయిన్ అయిపోయారు, 1 monthలో చేసినా 2 monthsలో చేసినా 1 year 2 years ఎప్పుడు చేసినా కూడా ఫ్రెండ్స్ మీకు ఈ అమౌంట్ ఏదైతే ఉందో 15 lakhs ప్లస్ కార్ వస్తుంది ఫ్రెండ్స్. టోటల్గా మనము దీని మీదే ఫోకస్ పెట్టాలి ఫ్రెండ్స్. అనుకోవచ్చు అసలు 5th లెవెల్కి రీచ్ అవ్వకపోవడం, అక్కడ 1 lakh మెంబర్స్ని యాడ్ చేయడం అనేది ఫ్రెండ్స్, అది ఎలా యాడ్ చేయాలి, అసలు ఆ స్ట్రక్చర్ని ఎలా ఫాలో అవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను ఆ టాపిక్ని నెక్స్ట్ వీడియో చెప్తా ఫ్రెండ్స్. ఫోర్త్ సెల్ఫ్ మోర్. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ మనము ఇక్కడ కార్డు యాక్టివేషన్ ఏదైతే చెప్పానో ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ప్రతి ట్రాన్సాక్షన్కి సెల్ఫ్ ఇన్కమ్ అనేది 10% ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్? 10%. ఇక్కడ ప్లస్ 10% ఉంది. ఈ ప్లస్ 10% ఏంటంటే మనము కంటిన్యూగా వితిన్ 3 monthsలో అంటే ప్రతి నెల 7,000 ఎప్పుడైతే ఈ 3 monthsలో 21,000 మనము మన కార్డు ద్వారా లేదా మన వ్యాలెట్ ద్వారా యూజ్ చేస్తామో ఇంకొక 10% మనీ యాడ్ అవుతుంది. సెల్ఫ్ ఇన్కమ్ 10% ఉంది, ప్లస్ ఇంకొక 10% అంటే టోటల్గా 20% సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫిఫ్త్ యూజర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాండ్లింగ్ మోర్. ఫ్రెండ్స్ ఇది చెప్పాలంటే ఒక సబ్ ఫ్రాంచైజీ లాంటిది ఫ్రెండ్స్. సపోజ్ మీరు యూజర్కి జాయిన్ అయిపోయారు, జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకొద్దిగా ఇంకా ఇన్కమ్ సంపాదించాలనుకున్నప్పుడు కంపెనీకి మీరు కొంత అమౌంట్ 10 కార్డ్స్కి 1000 రూపీస్ అంటే వన్ కార్డ్ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇది సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. మీకు ఇది 100% రిటర్నబుల్. ఎప్పుడైతే మీరు 1000 రూపీస్ పే చేస్తే మీకు 10 కార్డ్స్ వస్తే ఆ 10 కార్డ్స్ మీరు సేల్ చేస్తే ప్రతి ఒక్క కార్డుకి 40 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే 10 × 40 400 రూపీస్. అదేవిధంగా 20 కార్డ్స్కి 50 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్.
50 కార్డ్స్కి 60 రూపీస్, అదే 100 కార్డ్స్కి అయితే 70 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది యూజర్స్ సబ్ ఫ్రాంచైజీ తీసుకొని చేస్తే ఇంకొద్దిగా ఇన్కమ్ పెరుగుతుంది ఫ్రెండ్స్ మనకి. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మీరు కార్డ్ సేల్ చేసేసారు, మీకు ఏదైతే కంపెనీ చూసి కార్డ్ సేల్ చేసిన తర్వాత మేము ఇంకా చేయదలుచుకోవట్లేదంటే మీకు అమౌంట్ రిఫండ్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ 1 కార్డ్ బ్యాలెన్స్ ఉన్నా కూడా మీకు అమౌంట్ అనేది రిఫండ్ కాదు. ఎందుకంటే వాళ్ళ 100 రూపీస్ సెక్యూరిటీ పరంగా మన దగ్గర ఉండిపోయింది కాబట్టి ఎప్పుడైతే మన కార్డు కంప్లీట్ అయిపోతుందో కంపెనీ మనకు రిఫండ్ చేస్తుంది. అంటే మనం అడిగితే ఫ్రెండ్స్, మనం కంపెనీకి మెయిల్ పెట్టేసుకుంటే మేము చెయ్యము ఇంకా బిజినెస్ యాజ్ ఎ సబ్ ఫ్రాంచైజర్ అంటే మీకు అమౌంట్ రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. 6th, CUG కార్డ్ యాక్టివేషన్ మోర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ కార్డ్ యాక్టివేషన్ మోర్ ప్లస్ 2050 తర్వాత 500 ఉంది ప్లస్. అంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ కార్డు ట్రాన్సాక్షన్ మనం ఫస్ట్ స్టెప్ చెప్పే కదా ఫ్రెండ్స్, 2500తో యాక్టివేషన్ చేసుకుంటే మన 20 మెంబర్స్ ఎవరైతే డైరెక్ట్ మనం జాయిన్ చేస్తున్నామో ప్రతి ఒక్క పర్సన్ నుంచి మనకు 20 రూపీస్ వస్తుంది. అంటే ఫ్రెండ్స్ సపోజ్ 20 మెంబర్స్ 2500తో వాళ్ళు కార్డ్ యాక్టివేషన్ చేసుకుంటే మనకు దాదాపుగా 400 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ లెవెల్లో వాళ్ళు 2500 ద్వారా కార్డు యాక్టివేషన్, అది ఇండైరెక్ట్ కావచ్చు డైరెక్ట్ కావచ్చు ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ జరిగితే అంటే ఫస్ట్ కార్డ్ యాక్టివేషన్ జరిగితే ఫ్రెండ్స్ మనకు 5 రూపీస్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ అయితే 20 రూపీస్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 5 రూపీస్. ఫిఫ్త్ లెవెల్ ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపుగా మనకు 32 lakhs మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఫిఫ్త్ లెవెల్లో 2500 ద్వారా ఎవరైతే కార్డు యాక్టివేషన్ చేసుకుంటే మనకు 20 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సపోజ్ మీ ఫిఫ్త్ లెవెల్లో 1000 మెంబర్స్ 2500 ద్వారా కార్డ్ యాక్టివేషన్ చేసుకున్నారు ఫస్ట్ కార్డు ట్రాన్సాక్షన్, మీకు 1000 × 20 చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇన్కమ్ ఉందో. ఇన్ కేస్ 500 రూపీస్ తోటి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ లెవెల్ అని కావచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ లెవెల్లో కూడా వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నా మీకు 5 రూపీస్ వస్తుంది. డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు. కానీ ఫ్రెండ్స్ ఒక ముఖ్య విషయం ఏంటంటే 500 కన్నా తక్కువ కార్డ్ యాక్టివేషన్ అయితే అది వ్యాలిడ్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ 100% ఏం చెప్తుందంటే మినిమం 500 నుంచి 2500 మీరు కార్డుని యాక్టివేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్కి 6th పాయింట్కి ఈ రెండు మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 7, CUG మోర్. CUG ట్రాన్సాక్షన్ మోర్. ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు ఈ 5 లెవెల్స్లో అసలు ఇన్కమ్ ఎలా వెళ్తుందని. ఫ్రెండ్స్ డైరెక్ట్ 8%, ఇండైరెక్ట్ 8%, ఇండైరెక్ట్ 8%, ఇండైరెక్ట్ 8%, ఇండైరెక్ట్ 8%. టోటల్గా మనకు 5 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సపోజ్ నేను చేరాను, నా పైన 5 లెవెల్స్ మెంబర్స్ ఉంటారు. నేను ఏ రీఛార్జ్ చేసినా, కార్డు ద్వారా షాపింగ్ చేసినా, అది పెట్రోల్ కావచ్చు, షాపింగ్ ఇంకోటి ఏదైనా హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మనం బిల్ పే చేసినప్పుడు వచ్చిన కమిషన్ నుంచి 8% ఈ 5 లెవెల్స్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సెల్ఫ్ 10% వస్తుంది ఫ్రెండ్స్. 1 to 5 8% ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సెల్ఫ్ ఇన్కమ్ ఎంత వస్తుంది, కమిషన్ మనకి 10% వస్తుంది. మిగతా 5 మెంబర్స్కి 8%గా డివైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. 8th, సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి నెల మనము 5000 ట్రాన్సాక్షన్ మన మొబైల్ పే యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే మనము ఒక పాయింట్ని గెలవచ్చు ఫ్రెండ్స్. ఈ 1 పాయింట్ అనేది ఇక్కడ 100% క్యాష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఎంతమంది అయితే 5000 క్యాష్ను యూజ్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి కంపెనీకి వచ్చిన ప్రాఫిట్, సపోజ్ ఫ్రెండ్స్ కంపెనీకి 1 crore వచ్చింది. 1 crore నుంచి 11 lakhs అంటే 11% అంటే ఫ్రెండ్స్ 11 lakhs అనమాట. ఈ 11 లక్షల్ని ఎంతమంది అయితే పాయింట్స్ గ్యాదర్ చేయగలిగారో వాళ్ళందరికీ డివైడ్ చేసి పంచుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ CUG అచీవర్స్ క్లబ్. ఇంతకుముందుది మనం చేయాలి, ఇది మనం ఎవరైతే ఫ్రెండ్స్ మన ఫస్ట్ లెవెల్లో ఉంటారో డైరెక్ట్ మనం ఎవరైతే రెఫర్ చేసాం కదా ఫ్రెండ్స్,
ఈ డైరెక్ట్ లో 1 to 20 మెంబర్స్ ఎవరైనా సరే, సపోజ్ సింగిల్ పర్సన్ అయినా సరే 50,000 తన కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన, అంటే కార్డ్ అంటే ఫ్రెండ్స్ మొబైల్ పే యాప్ ద్వారా, అది వ్యాలెట్ కావచ్చు, కార్డు కావచ్చు, 1 పర్సన్ చేసిన లేదా అందరూ కలిపి 50,000 పర్చేజ్ చేసిన, ఏదైనా సరే ప్రొడక్ట్స్ సేల్ చేస్తే, వాళ్ళు అదే పర్చేజ్ చేస్తే ఫ్రెండ్స్ మనకు ఒక క్యాష్ పాయింట్ వస్తుంది. ఇక్కడ చాలా మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అన్ని ప్లాన్స్ లో కూడా చాలా మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. సపోజ్ 20 మెంబర్స్ లో 10 మెంబర్స్ 50,000 పెట్టి వాళ్ళు పర్చేజ్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఎన్ని పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్? ఒక్కొక్కరి నుంచి 1 పాయింట్ అంటే దాదాపు 10 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ కూడా కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ నుంచి 11% ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని ఎంతమంది అయితే ఈ క్యాష్ పాయింట్స్ కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఫ్రెండ్స్. 10th ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు చెప్పిన విధంగా సెల్ఫ్ 5,000 అయిపోయింది. నెక్స్ట్ మన ఫస్ట్ లెవెల్ అయిపోయింది. ఇక్కడ మనము 6 months వరకు చేయలేదు, సరిగ్గా బిజినెస్ చేసుకోలేకపోయాం. లక్కీగా మనకు ఒక ఏదో మంచి బిజినెస్ జరిగింది, ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగిపోయాయి. 6 lakhs 1 year లో ఏ రోజైతే జాయిన్ అయిపోయాం ఫ్రెండ్స్, అప్పటి నుంచి 1 year వరకు మనము మన యాప్ ద్వారా, కార్డ్ ద్వారా టోటల్ కలిపేసి 6 lakhs ట్రాన్సాక్షన్ జరిగితే ఫ్రెండ్స్, కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ నుంచి 6% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ చూడండి, 5,000 కి క్యాష్ పాయింట్ వస్తుంది, 50,000 కి వస్తుంది, అదే విధంగా 6 lakhs. ఈ 6 lakhs ఫ్రెండ్స్ ఇయర్లీ ఒకసారి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇయర్లీ ప్లాన్ ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ పే గోల్డ్ మెంబర్షిప్ క్లబ్ అనేటువంటి మనకు ఒక ఆఫర్ ఇస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వితిన్ 30 days లో 100 users ని యాక్టివేషన్ చేయగలిగితే, అది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏ విధంగా ఫ్రెండ్స్, 30 days లో 100 members ని మనం డైరెక్ట్ గా జాయిన్ చేసి, ప్లస్ మనము ఆ మంత్ కి 10,000 ట్రాన్సాక్షన్ చేస్తే మనకు ఒక మంచి బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ పర్చేజ్ అనేటువంటి ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అంటే కంపెనీ చెప్తున్న ప్రకారం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మొబైల్ పే మాల్ కూడా రాబోతుంది. అక్కడ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో మనము ఈ క్లబ్ ఏదైతే గోల్డ్ మెంబర్షిప్ క్లబ్ అచీవ్ అవుతామో వారికి చాలా మేబీ తక్కువ కావచ్చు, ఒక మంచి ఆఫర్స్ ఇస్తామని చెప్తున్నాను ఫ్రెండ్స్. గోల్డ్ మెంబర్షిప్ క్లబ్ లో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతున్నారు, మొబైల్ పేని షాప్స్ కి అంటే ఏ విధంగా అయితే మిగతా ఈ కామర్స్ యాప్స్ యూజ్ చేయగలుగుతుందో ఆ విధంగా మనము చేయొచ్చా? అవును ఫ్రెండ్స్, ఈ ప్లాను మేబీ సెప్టెంబర్ ఆఫ్టర్ 15th కంపెనీ చెప్తుంది అప్పుడు లాంచ్ చేయబోతుందని. ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఫ్రెండ్స్. ఇది ఎవరు యూజ్ చేసుకోవాలంటే, ఎవరైతే మన కార్డు యాక్టివేషన్ చేసుకుని ఉంటారో, మొబైల్ పే యూజ్ చేస్తున్నారో వాళ్ళకే ఇది అప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఈ ప్లాను, సపోజ్ ఏదైనా సిటీ కావచ్చు, లేదైనా పల్లెటూరు, ఎక్కడైనా సరే ఫ్రెండ్స్, ఒక షాప్లో ఈ షాప్ని ఏదైతే షాప్ ఉంటుందో అది మన మొబైల్ పే యాప్ ద్వారా వాళ్ళను లింక్ చేయడం ద్వారా ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో, అంటే ఇప్పుడు సపోజ్ మన మొబైల్ పే మెంబర్ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేస్తే మనకు 10% కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి పర్చేజ్ మీద. చూడండి, సపోజ్ ఓ పెట్రోల్ పంపు లేదా ఓ జనరల్ స్టోర్, ఏదైనా ఫ్రెండ్స్, ఒక షాప్ని మనము మన మొబైల్ పే ద్వారా లింక్ చేస్తే మనకు ఎంత కమిషన్ వస్తుంది మీరు ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్. ఒక షాప్కి డైలీ ఎంతమంది వెళ్తుంటారు? ఇది కేవలం మన మొబైల్ పే యూజర్స్ మాత్రమే. సపోజ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్రెడీ షాప్ ఉంది అతను కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీరు మీ సిటీలో కానీ, మీ పల్లెటూరులో కానీ, మీ టౌన్ ఎక్కడైనా సరే ఫ్రెండ్స్, మీరు ఎంత త్వరగా ఈ కార్డ్ని యాక్టివేషన్ చేసుకొని సెప్టెంబర్కి ఎప్పుడైతే లాంచ్ అవుతుందో, ఎంత ఫస్ట్ మీరు వెళ్ళి కంపెనీ తరపున వెళ్ళి ఏదైతే షాప్ ఉందో దాన్ని లింక్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షాప్ సెల్ఫ్ మోడ్, ఇక్కడ ఫ్రెండ్స్ మనకి 25% డిస్ట్రిబ్యూషన్ కమిషన్, యూజర్ కెన్ బై ఎనీథింగ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ షాప్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని వివరంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ నేను సెప్టెంబర్ 15 చెప్తాను. ప్రెసెంట్ అయితే ఇది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్, మనకి 25% కమిషన్ వస్తుంది అనమాట, సెల్ఫ్ కమిషన్. 14 షాప్ యూజీ మోర్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏదైతే మనం వీడియోలో చెప్పుకున్నామో ప్రతి ట్రాన్సాక్షన్ కి 8% ఎలా వస్తుందో, ఇక్కడ ఈ షాప్ ద్వారా మనకు ఇంకా 10% వస్తుంది ఫ్రెండ్స్.
చూడండి ఎంత ఎంత కమిషన్ మనకు కంపెనీ మొబైల్ పే యాప్ ద్వారా మనకు రాబోతుందో. ఇప్పుడు సపోజ్ షాప్ మనము మన మొబైల్ యాప్ ద్వారా లింక్ చేసేసాము. చేసిన తర్వాత సపోజ్ మన 5th లెవెల్ మెంబర్ వెళ్ళి అక్కడ పర్చేజ్ చేశాడు, మన పైన ఉన్న 5 మెంబర్స్కి కమిషన్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా డీటెయిల్స్గా అయితే నేను 15 తర్వాత మీకు సెప్టెంబర్ 15 తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. 15th కార్డ్ సెల్ఫ్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఎర్నింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఇదేంటంటే మనము 15,000 అబౌవ్ ఎంతైతే మనము ఇంతకుముందు చెప్పాను సార్ 5,000 ఏదైతే ఉందో క్యాష్ పాయింట్ వస్తుందో, ఇక్కడ 15,000 చేస్తే మనకు 0.045 కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలాగంటే కార్డ్ ఇన్సెంటివ్ రెగ్యులర్ క్యాలిక్యులేటర్ ద్వారా. అక్కడ ఎంత ఫ్రెండ్స్ 0.91%. అక్కడి నుంచి అమౌంట్ డిడక్షన్ అయిపోయి అందరికి ఎంత ఉందో అక్కడి నుంచి మనకు 0.045 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ 16 కార్డ్ సియూజీ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఎర్నింగ్. సపోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫస్ట్ లెవెల్ ద్వారా 90,000 ట్రాన్సాక్షన్ జరిగితే చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ యూ అచీవ్ మంత్లీ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఫస్ట్ డైరెక్ట్ లెవెల్ 90,000 అబౌవ్ దెన్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్ విల్ బి 0.025. చూసారు ఫ్రెండ్స్, ఇంత ముందు ప్లాన్లో 15,000కి వస్తుంది, ఇక్కడ 19,000కి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. 17 ఫ్రెండ్స్ ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము మన యాప్ ద్వారా కార్డ్ ద్వారా యూజ్ చేసిన అమౌంట్ ఏదైతే కమిషన్ వస్తుందో ఇది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి కార్డ్ టు మన కార్డుకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన అమౌంట్ 200 అవుతుందో మనము మన కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకోము విత్డ్రా చేసుకుంటామంటే అప్పుడు మన అమౌంట్ 500 ఉండాలి ఫ్రెండ్స్. ఈ 500 అమౌంట్ ఎప్పుడైతే మనకు వ్యాలెట్లో చూపిస్తుందో మనం విత్డ్రా పెట్టుకున్న తర్వాత 10 రూపీస్ పర్సెంట్ కాదు ఫ్రెండ్స్, 10 రూపీస్ డిడక్షన్ అవుతుంది. ఈ 10 రూపీస్లో 5 రూపీస్ జిఎస్టీ, మిగిలిన 5 రూపీస్ ఫ్రెండ్స్ మన 5 మెంబర్స్కి 1 రూపీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా క్లియర్ చెప్పాలంటే సపోజ్ ఫ్రెండ్స్ మన ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ అండర్లో దాదాపు 3,000 మెంబర్స్ ఉన్నారు. వారిలో 1,000 మెంబర్స్ 500 రూపీస్ విత్డ్రా చేసినా కూడా 1,000 ఇంటూ 1 రూపీ, 1,000 ఇంటూ 5 రూపీస్ ఫ్రెండ్స్. ఎందుకంటే 500 రూపీస్ విత్డ్రా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇంచుమించుగా 5,000 రూపాయలు అంటే ఎవరో విత్డ్రా చేసినా కూడా మనకు అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. 18 చీఫ్ సూపర్ యూజర్. ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 21,000 కార్డ్ హోల్డర్స్ ఓన్లీ ఆన్ 5 ఇండైరెక్ట్ లెవెల్ రెఫరల్ విత్ ఇన్ 100 days. అవును ఫ్రెండ్స్, మనం 5 లెవెల్స్లో ఫ్రెండ్స్ ఎప్పుడైతే 21,000 కార్డ్ హోల్డర్స్ యాక్టివ్ అయి ఉంటారో, టైం పీరియడ్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 100 days లోపు అనమాట. ఈరోజు రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు నుంచి 100 days లోపు 21,000 కార్డ్ హోల్డర్స్ యాక్టివేషన్ ఉంటే మనకు 12 months వరకు అంటే 1 year వరకు ఇది ఫిక్స్ అమౌంట్ ఫ్రెండ్స్ 21,000 ఇస్తారు. ఇది ఫస్ట్ 100 యూజర్స్ మాత్రమే. ఎవరైతే మొట్టమొదటగా 100 మెంబర్స్ ఈ వర్క్ చేయగలుగుతారో వారికి ఫ్రెండ్స్. మీరు సపోజ్ 21,000 కార్డ్ యాక్టివేషన్ అయిపోయింది, కానీ మీరు ఆ 100 మెంబర్స్ తర్వాత ఉన్నారు, మీకు రాదు ఫ్రెండ్స్ అమౌంట్. ఓన్లీ ఫస్ట్ 100 మెంబర్స్ మాత్రమే ఈ బెనిఫిట్ ఫ్రెండ్స్. లాస్ట్ ప్లాన్ ఇది ప్రీ లాంచింగ్ ఆఫర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కంపెనీ మేబీ 2nd జూలైకి లాంచ్ అవుతుంది ఫ్రెండ్స్. జూలై 2nd లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్లో 12 మెంబర్స్, సెకండ్ లెవెల్లో 111 మెంబర్స్ ఎప్పుడైతే కార్డ్ యాక్టివేషన్ అయి ఉంటుందో, ఇక్కడ మనకు టైం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మేబీ 5 to 7 days అంటున్నారు, ఇంకా తెలియదు ఫ్రెండ్స్. నేను చెప్తాను, నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో, జాయిన్ అయిన తర్వాత అంటే లాంచ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ సెకండ్ లెవెల్లో కలిపేసి మనకు 111 కార్డు యాక్టివేషన్ అయిపోతే 5,000 మనకు క్యాష్ బ్యాక్ బోనస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రీ లాంచింగ్ ఆఫర్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ రోజైతే యాప్ లాంచ్ అవుతుందో 2nd జూలై లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్లో 12 మెంబర్స్, సెకండ్ లెవెల్లో 111 మెంబర్స్ కార్డ్ యాక్టివేషన్ అయితే కంపెనీ చెప్పిన టైం పీరియడ్ లోపు మనకు 5,000 రూపాయలు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 19 ప్లాన్స్ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇన్కమ్ మనకు ఇక్కడ మొబైల్ పే ద్వారా రాబోతుంది. మనం ఇంతకుముందు వాడుతున్నటువంటి యాప్స్ ద్వారా మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది,
మీరే ఒకసారి గెస్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ లెవెల్స్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు మొత్తం క్లియర్ చెప్పేస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా పెద్దగా బాగా లెంత్ అయిపోయింది వీడియో. సో వీడియోని ఇంతవరకు క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. దయచేసి మీకు నచ్చితే ఓకే ప్లాన్ బాగుంది మనం ఎండ్ చేయొచ్చు అనుకుంటే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.